హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా శాండ్ విలేజ్కి కాజేకాగైన గారాని కాపాడడానికి తన కొడుకు షింకీ ట్రై చేస్తూ ఒక చెట్టులా మారిపోవడంతో షింకీ చాక్రాని బేస్ చేసుకొని 5వ షింజు అయిన ర్యూ సృష్టించబడినట్టు మనకి రివీల్ అవుతుంది. దానితో షింజులందరూ నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేసి ఏం చెయ్యాలా అని ప్లాన్ చేస్తుండగా ర్యూ వాళ్ళని చాటుగా గమనిస్తున్న ఆ కోడ్ని కనిపెట్టడంతో కోడ్ షింజులకి ఏదో వార్నింగ్ ఇద్దామనుకుంటే జూరా స్టైల్గా కోట్ చెయ్యి నరికి కోట్కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి దమ్ముంటే బోరుటోని చంపు, అప్పుడు మేము నీకు డివైన్ ట్రీ యొక్క చాక్రా ఫ్రూట్ని అందచేస్తాం అని మాటిస్తాడు. ఇదే టైంలో హిడెన్ లీఫ్ విలేజ్లో మన హీరో బోరుటో ఇంకా తను బ్రదర్లా చూస్తున్న కవాకి మొత్తానికి కాంప్రమైజ్ అయ్యి ఇద్దరూ కలిసి ఆ షింజుల అంతు చూడడానికి నిర్ణయించుకుంటారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు హెల్త్ బాగోకపోవడం వల్ల ఇంకా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో డిలే అయ్యింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ బాగున్నప్పుడు చూసారు కదా వీడియోస్ గ్యాప్ లేకుండా కన్సిస్టెంట్గా ఎలా పెడుతున్నానో, కాబట్టి అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది ప్రతి మంత్ సెన్సే ఇలానే చెప్తున్నాడు అనుకోవచ్చు. ఏం చేస్తాం మరి, మన టైం అస్సలు బాగాలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే వర్క్ ప్రెషర్ చాలా పెరగడం వల్ల 10 days బ్యాక్ నా జాబ్ కూడా రిజైన్ చేసి ఇప్పుడు నోటీస్ పీరియడ్లో ఉన్నా. అయినా కూడా వర్క్ని అస్సలు తగ్గించట్లేదు నా కంపెనీ. మీరు సపోర్ట్ చేస్తారని డైలీ డ్రాగన్ బాల్ వీడియోస్ పెట్టడానికి డైలీ నైట్ 2:30కి అలారం పెట్టుకుని మరీ లేచేవాడిని. అందుకే ఇప్పుడు హెల్త్ బాగా పాడైపోయింది. కాబట్టి వీడియోస్ డిలే అయినా కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెజెంట్ నారుటో షిప్పుడెన్ బ్లడ్ ప్రిజన్ మూవీ స్క్రిప్ట్ మీద కూడా వర్క్ చేస్తున్నా. కాబట్టి నెక్స్ట్ త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇకపోతే కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. ముందుగా మన డ్రాగన్ బాల్ యానిమే ఫ్యాన్స్ కోసం డ్రాగన్ బాల్ దాయిమాని ఇప్పుడు తెలుగు ఇంకా హిందీ లాంగ్వేజెస్లో కూడా డబ్ చేస్తూ ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మిస్ చేసుంటే వెళ్ళి చూసేయండి. ఇకపోతే మీరు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్లీచ్ సీజన్ 3 ఇంకా డాండాడాన్ లాంటి యానిమే ఎండ్ అయితే చూద్దామని వెయిట్ చేస్తున్నారా? అయితే వాటి ఎపిసోడ్ కౌంట్ని మీతో షేర్ చేసుకుంటా. బ్లీచ్ 13 ఎపిసోడ్స్, డాండాడాన్ 12 ఎపిసోడ్స్, బ్లూ లాక్ సీజన్ 2 14 ఎపిసోడ్స్, షాంగ్రిలా ఫ్రంటియర్ సీజన్ 2 అయితే 25 ఎపిసోడ్స్, వన్ పీస్ ఫిష్ మ్యాన్ ఐలాండ్ రీమేక్ 21 ఎపిసోడ్స్, ఇంకా డ్రాగన్ బాల్ దాయిమా 20 ఎపిసోడ్స్ ఉండబోతుంది. ఇకపోతే సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ కోసం డిసెంబర్ 6న మూవీ రిలీజ్ అవ్వబోతుందంటే డిసెంబర్ 7న సీజన్ 2 యొక్క పూర్తి అఫీషియల్ ట్రైలర్ని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇంకా ఆఖరిగా మీరు ఒక మంచి ఓవర్ పవర్డ్ హీరో ఉన్న యాక్షన్ యానిమే చూద్దామనుకుంటున్నారా? మీకు డ్రాగన్ బాల్ సిరీస్లో గోకుకే పోటీ ఇవ్వగలిగే క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలనుందా? అయితే మీరు తప్పకుండా ఈ యాక్షన్ కామెడీ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు వన్ పంచ్ మ్యాన్, ఏ హీరో నోబడీ నోస్. ఈ యానిమే 24 ఎపిసోడ్స్తో 2 సీజన్స్ని కంప్లీట్ చేసుకుంది. 3rd సీజన్ని కూడా అనౌన్స్ చేశారు. ఇక కథ విషయానికి వస్తే యానిమే పేరుకి తగ్గట్టే మన హీరో సైతామా ఎవరినైనా కేవలం ఒక్క పంచుకే ఓడిస్తాడు. కానీ మన సైతామా మాత్రం తన శక్తికే పోటీ ఇచ్చేంత బలమైన విలన్ కోసం వెతుకుతూ ఉంటాడు. మరి తన కోరిక తీరిందో లేదో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ప్రెజెంట్ ఈ యానిమే తెలుగులో లేకపోయినా ఒక బలమైన ఓవర్ పవర్డ్ మెయిన్ క్యారెక్టర్ ఉన్న మంచి కామెడీ యానిమేని చూడాలనుకుంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఇంతకీ గోకు ఇంకా సైతామా గెలిస్తే ఎవరు గెలుస్తారంటారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనం మళ్ళీ గతంలో మన హీరో బోరుటో కాషిన్ కోజీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న సీన్కి వస్తాం. బోరుటో తన కార్మా ద్వారా తనకి ఉపయోగించడం తెలియకుండానే స్పేస్ టైం నింజుట్సుని గతంలో వాడాడని తెలుసుకున్న కాషిన్ కోజీ స్పేస్ టైం నింజుట్సు
ఏదైనా వస్తువుని లేక మనిషిని కేవలం ఒక్క సెకండ్లోనే వేరే ప్రదేశానికి లేదా డైమెన్షన్కి చేర్చగలిగే శక్తి. ఎగిరే శక్తిలాగే ఒక ఓట్సుసుకికి ఇది కూడా చాలా సులభంగా మాస్టర్ చేయగలిగే ఎబిలిటీ. నువ్వు ఈ శక్తిని గతంలో కొన్నిసార్లు ఉపయోగించావు, కానీ అప్పుడు సందర్భాల బట్టి నీకది ఎలా ఉపయోగించాలో తెలియకుండానే ఉపయోగించావు. తరువాత నువ్వు ఉపయోగించాలనుకున్నా యూజ్ చేయలేకపోతున్నావు. కాబట్టి చెప్పాలంటే ఈ శక్తి ఇంకా నీ కంట్రోల్లో లేదు. కానీ ఇప్పటి నుంచి ఇంకో 6 సంవత్సరాల్లో ఈ శక్తిని కంట్రోల్ చేయడంలో నువ్వు విజయవంతం అవుతావు. నీ చాక్రాని నింజా టూల్స్కి అసైన్ చేసి వాటిని గ్రహించడం ద్వారా నువ్వు అనుకున్న లొకేషన్కి ఒక్క క్షణంలోనే టెలిపోర్ట్ అవ్వగలుగుతావు. నీ కదలికల్ని మరొక రేంజ్కి తీసుకెళ్లే సరికొత్త నింజుట్సుని కనిపెట్టి దానిని మాస్టర్ చేస్తావు. అదే ఫ్లయింగ్ రైజిన్ లేదా ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్. ఏంటి, ఫ్లయింగ్ థండర్ గాడా? అవును, ఒకప్పుడు మీ తాత ఇంకా 4th హోకాగే అయిన మినాటో నామికాసే ఇలాంటి ఒక జుట్సునే మాస్టర్ చేశారు. భవిష్యత్తులో ఆ పేరునే నువ్వు ఈ జుట్సు కూడా పెట్టావు. చెప్పాలంటే అసలైన ఫ్లయింగ్ రైజిన్ టెక్నిక్కి నువ్వు కనిపెట్టిన దానికి కొన్ని తేడాలున్నాయి. కానీ నీకు అసలు మినాటో కనిపెట్టిన అసలైన ఫ్లయింగ్ రైజిన్ గురించి తెలియకుండానే ఒక వస్తువుకి నువ్వు అసైన్ చేసిన చాక్రాన్ని గ్రహించడం బట్టి టెలిపోర్ట్ అవ్వడం నేర్చుకొని సరికొత్త నింజుట్సుని కనిపెట్టి ఫ్లయింగ్ రైజిన్ లాగే పనిచేసే ఒక వేరియంట్ ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని కనిపెట్టావు. ఏంటి, నేను కనిపెట్టానా? అంటే నేను ఒక జీనియస్నా? కానీ ఇప్పుడు నాకు సంతోషం కంటే ఎక్కువగా టెన్షన్గా ఉంది. ఎందుకంటే నేను అలాంటి ఒక జుట్సుని ఉన్నాయి తక్కువ సమయంలోనే మాస్టర్ చేయగలనా అంటూ మన హీరో బోరుటో కాషిన్ కోజీ గైడెన్స్ తీసుకుంటూ తన ట్రైనింగ్ని మొదలు పెడతాడు. ఒకరి చాక్రాని అసైన్ చేసిన తరువాత దానిని అన్నిటికంటే సులభంగా స్టోర్ చేసుకోగలిగేది ఒక నింజా టూల్ మాత్రమే. నువ్వు ఎన్నో ప్రయోగాలు చేసి ఆఖరికి నింజా టూలే దీనికి బెస్ట్ అని తెలుసుకున్నావు. నింజా టూలా? అయితే ఈ కత్తిని కూడా ఈ టెక్నిక్కి వాడచ్చా? అది కూనాయ్ అయినా షురికెన్ అయినా ఏ నింజా టూల్ మీదైనా నీ టెలిపోర్టేషన్ టెక్నిక్ పనిచేస్తుంది. కానీ అది నీ కంటికి కనిపించే రేంజ్లో ఉంటే మాత్రమే టెలిపోర్టేషన్ సులువవుతుంది. కనిపించే రేంజ్లో ఉంటే మాత్రమేనా? అంటే నేను దూరంగా ఉన్న వాటికి టెలిపోర్ట్ అవ్వలేనా? సరే, ఒక ఎగ్జాంపుల్కి నువ్వు 2 షురికెన్లకి నీ చాక్రా అసైన్ చేసి ఒకటి కుడి పక్క ఇంకోటి ఎడం పక్క విసిరావనుకో, నువ్వు నీ చాక్రా ద్వారా రెండిటిని సెన్స్ చేయగలుగుతావు. కానీ ఇప్పుడు నీకు ఏది ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? రెండిటి నుంచి ఒకే చాక్రా వస్తున్నప్పుడు ఏ షురికెన్ ఏ లొకేషన్లో ఉందో ఎలా కనిపెడతావు? అప్పుడు నువ్వు టెలిపోర్ట్ అయితే ఏ షురికెన్కి టెలిపోర్ట్ అవుతావో చెప్పలేం. అవును, నిజమే. రెండు ఒకేలా ఉండడం వల్ల చాలా కష్టమవుతుంది. నువ్వు ఎప్పుడూ చాక్రాని కేవలం ఒక్క నింజా టూల్కే అసైన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ నువ్వు ఈ టెక్నిక్ని పూర్తిగా మాస్టర్ చేయాలంటే ఒకేసారి చాలా లొకేషన్స్కి వెళ్ళడం గురించి కూడా మాస్టర్ చేయాలి. అప్పుడు నీకొచ్చిన ఐడియా రకరకాల షేప్స్ ఉన్న టూల్స్ని వాడటం. నువ్వు రకరకాల షేపులున్న టూల్స్కి నీ చాక్రాని అసైన్ చేస్తే వాటి నుంచి నువ్వు గ్రహించే చాక్రా ద్వారా ఆ టూల్ షేప్ ఏంటో తెలుసుకోగలవు. దీనివల్ల నువ్వు ఆ టూల్స్ రకరకాల లొకేషన్స్లో ఉన్నప్పటికీ వాటి షేప్ని ఫీల్ అవ్వడం బట్టి అనుకున్న ప్లేస్కి చేరుకోగలవు. అర్థమైంది. భవిష్యత్తులో ఇదంతా నేనే కనిపెట్టానా? సింపుల్గా చెప్పాలంటే రకరకాల షేప్స్ ఉన్న టూల్స్ని వాడితే ఎక్కువ దూరం కూడా ఈజీగా టెలిపోర్ట్ అవ్వచ్చు, అంతే కదా? కరెక్ట్గా చెప్పావు. కానీ నువ్వు టెలిపోర్ట్ అవ్వాల్సిన దూరం పెరిగే కొద్దీ నీ కాన్సన్ట్రేషన్ కూడా పెరగాలి. అవునా? అయితే దూరం పెరిగే కొద్దీ టెలిపోర్ట్ అవ్వడం కష్టమవుతుందా? అయితే ఇక సీరియస్గా ట్రైనింగ్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. బోరుటో, నేను నీకు చెప్పినవన్నీ నేర్చుకోవడానికి నీకు ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ నా ద్వారా నువ్వు కొద్ది నిమిషాల్లోనే ఆ జ్ఞానాన్ని పొందావు. కానీ ఇది కేవలం థియరీ మాత్రమే.
నువ్వు ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని మాస్టర్ చేయాలంటే నువ్వు 6 సంవత్సరాలకి సరిపడే ట్రైనింగ్ కూడా చెయ్యాలని మర్చిపోకు అంటుండగా మన బోరుటో ఒక్క సెకండ్లోనే టెలిపోర్ట్ అయ్యి మరేం కంగారు పడకండి, ఎంత కష్టమైనా సరే నేను దీనిని మాస్టర్ చేస్తా, అసలే మీ ద్వారా నేను మాస్టర్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అంటూ మన బోరుటో తన ట్రైనింగ్ని మొదలు పెడతాడు. కానీ అలా ఒకరోజు మన బోరుటోకి మరొక డౌట్ వస్తుంది. అంటే మీరు చెప్పిన మీ శక్తిని బట్టి మంచి భవిష్యత్తు ఇంకా చెడ్డ భవిష్యత్తుని చూడగలరు కదా, అయితే అప్పుడు అందరికీ దాని గురించి చెప్పి మంచి భవిష్యత్తు జరిగేలా చేయడానికి ట్రై చేస్తే అది పనిచేస్తుందా? ఇది వినడానికి నీకు వింతగా ఫ్రస్ట్రేటింగ్గా ఉండొచ్చు, కానీ జరగబోయే భవిష్యత్తు గురించి ఎక్కువ మంది తెలుసుకునే కొద్దీ అది పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు నాకు భవిష్యత్తు గురించి తెలుసు కాబట్టి అది తెలియనట్టు ప్రవర్తించలేను, కాబట్టి ఇది సరికొత్త టైంలైన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం మరింత కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను తెలుసుకున్న ఆ భవిష్యత్తు ఎందుకు పనికి రాకుండా పోతుంది. నా ఎబిలిటీ ద్వారా భవిష్యత్తు గురించి తెలుసుకోవడం ఒక అంచనా లాంటిది, అది భవిష్యత్తు అలా ఉండబోతుంది అనే అంచనా అంతే. స్పష్టంగా చెప్పాలంటే మనకి జరగబోయే భవిష్యత్తు గురించి తెలుసు కాబట్టి మన ప్రతి కదలిక భవిష్యత్తుని ఇంకా మన విధిని పూర్తిగా మార్చచ్చు. దీనివల్ల మనం భవిష్యత్తు తన స్థిరత్వం కోల్పోయేలా చేసిన సింగ్యులారిటీగా మారాం. సింగ్యులారిటీగానా? అవును, ఒక సింగ్యులారిటీగా మనకి తెలిసిన భవిష్యత్తు బట్టి అది ఎలాగైనా జరిగేలా చెయ్యాలి. దీని గురించి ఎక్కువ మందికి తెలియకపోవడమే మంచిది. విధిని నిర్ణయించే సింగ్యులారిటీగా మన బాధ్యత మంచి భవిష్యత్తు జరిగేలా వెనకుండి నడిపించడమే. ఏంటి, నేను కూడానా? అవును, ఇప్పటికే నువ్వు కూడా నాలాగే ఒక సింగ్యులారిటీగా మారావు. ఇంకా త్వరలోనే రేపో మాపో నువ్వు కూడా దీని గురించి తెలుసుకుంటావు కదా ఏడా అనడంతో గతంలో కాషిన్ కోజీ చెప్పిన మాటల్ని తన క్లేవాయిన్స్ ఎబిలిటీ ద్వారా ప్రెజెంట్లో గమనిస్తున్న ఏడాని చూస్తాం. విధిని నిర్ణయించే సింగులారిటీయా? ఏడా, నీకేమైనా తెలిసిందా? బోరుటో ఎక్కువగా మాట్లాడకపోవడానికి కారణం బహుశా తనకంటూ ఏవో కారణాలున్నాయనుకుంటా. తను నోరు విప్పితే మీకేమైనా ప్రమాదం జరగచ్చనేమో, అందుకే తను కావాలనే ఎక్కువగా మాట్లాడట్లేదు. అది నిజమే కావచ్చు, కానీ బోరుటో ఇదంతా తనంతట తానే ఎందుకు చేస్తున్నాడు? మన లీఫ్ సాయం ఎందుకు కోరట్లేదు? మనందరం ఎదుర్కొంటున్న శత్రువు ఒక్కడే అయినా మన సాయం ఎందుకు కోరట్లేదు? కనీసం నా సాయమైనా కోరచ్చు కదా. ఏడా, ఇప్పుడు బోరుటో ఎక్కడున్నాడు? శారదా, ఒకవేళ బోరుటోకి మనం తన గురించి తెలుసుకోవడం ఇష్టం లేదనుకుంటా. మనం బోరుటోకి సాయం చెయ్యాలనుకుంటున్నాం, కానీ తనకి సాయం చేయడానికి మనం ఏం చెయ్యగలం? జరిగిన యుద్ధంలో అసలు మనం ఏం చెయ్యగలిగాం? అంతేకాక బోరుటో మనతో అలా ఉండడం వల్లే మనం ఇంకా విలేజ్లో ఉండగలుగుతున్నాం, లేకపోతే మనల్ని కూడా తనలాగే ద్రోహులుగా చూసేవారు. కానీ సుమీరే, కాబట్టి మనం ఇప్పుడు చెయ్యాల్సింది బోరుటోనో విలేజ్నో మార్చడం కాదు. కానీ అది నువ్వు కూడా చూసావు కదా సుమీరే, బోరుటో ఆ వెర్రోడు కొంచెం ఉంటే చచ్చేవాడు. ఆ షింజులతో ఒంటరిగా పోరాడడం చాలా ప్రమాదకరం. తనక్కడ లేకపోయుంటే మనం ప్రమాదంలో పడేవాళ్ళమని మర్చిపోయావా? అలా ఏం జరగదు. ఒక్కసారి నువ్వు కొంచెం ఆలోచించు. బోరుటో ఫీలింగ్స్ గురించి వాడిదంతా కావాలనే చేస్తున్నాడు అనుకుంటున్నావా? కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని విషయాల గురించి చెప్పలేం. తన పరిస్థితి కూడా అలాంటిదేనేమో. ఒక్కసారైనా ఆలోచించావా? బోరుటో గురించి మాత్రమే కాదు, నా ఫీలింగ్స్ కూడా. నీకిది తెలిసే ఉంటుంది కదా శారదా, నాకు బోరుటో అంటే ఇష్టమని. అయినప్పటికీ అప్పుడు నువ్వు నా ముందే వాడిని వెళ్ళి హత్తుకున్నావు, నాకంటే ముందే వాడితో మాట్లాడావు. నువ్వప్పుడు ఎలా ఫీల్ అయ్యావో నేను అర్థం చేసుకోగలను.
అప్పుడు ఆ పరిస్థితికి నువ్వు వాడిని హత్తుకోవడంలో ఆశ్చర్యమే లేదు. కానీ మరి నా సంగతి ఏంటి? అప్పుడు నువ్వలా నా కళ్ళ ముందే చేసావు. అసలు కొంచెమైనా నువ్వు నా ఫీలింగ్స్ గురించి ఆలోచించావా? అట్లుంటదండి మరి ఆడోళ్ళ పంచాయతీ అంటే. అసలు ఎటు నుంచి ఎటు పోతున్నారే మీరు? బోరుటో చావు దగ్గర నుంచి బోరుటో మీద ఉన్న ఫీలింగ్స్ దాకా వచ్చింది వీళ్ళ డిస్కషన్. దెబ్బకి మన ఏడా కూడా ఈ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలో తెలియక కదలకుండా బిగుసుకుపోయింది. నన్ను నన్ను క్షమించు. నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో అసలు ఇలా ఎందుకు మాట్లాడాను? నేను అలా మాట్లాడుండకూడదు అంటూ సుమీరే బాధపడుతూ పరుగు తీస్తుంది. ఆగండి క్లాస్ లీడర్ అనడంతో ఒక్కసారిగా సుమీరే ఆగి, ఇంకెన్నాళ్ళు నన్ను ఆ పేరుతోనే పిలుస్తావు, క్లాస్ లీడర్ అని సుమీరే వెళ్ళిపోతే దీని మూడ్ స్వింగ్స్ ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి? అసలు ఎంత ఫీల్ అయిపోతుంది ఏంటిది అని శారద ఇంకా ఏడా షాక్ అవుతారు. ఇదే టైంలో హోకాగే ఆఫీస్ నుంచి షికుమారు ఏడాకి కనెక్ట్ అయ్యి తనతో ఏదో మాట్లాడడానికి కలవాలని చెప్తాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డ్రాగన్ బాల్ ఇంకా డ్రాగన్ బాల్ జీ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్ అయిన యాజిరోబే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, బోరుటో తప్పించుకోవడంతో ల్యాండ్ ఆఫ్ ఫైర్ రూలర్ అయిన దాయిమ్యో విలేజ్ ఎల్డర్స్కి క్లాస్ పీకుతుంటాడు. అసలేం జరుగుతుంది అక్కడ? ఈ మధ్య నాతో మాట్లాడడమే పూర్తిగా తగ్గించేశారు. అసలు ఒకరిని పట్టుకున్న తర్వాత కూడా వదిలేయడం మీ లీఫ్ షినోబిని చూసే నేర్చుకోవాలి. అంతమంది కలిసి కేవలం ఒక్క రోగ్ నింజాని పట్టుకోలేకపోతున్నారే. ఇంత జరిగాక మేమేం చెప్పినా మీరు నమ్మరు. త్వరగా వాడిని పట్టుకొని వాడి కథని ముగించండి. మీరలా చెయ్యలేకపోతే చెయ్యగలిగే వారికి పనిని అప్పచెప్పాల్సి వస్తుంది. మీరేం చింతించకండి లార్డ్ దాయిమ్యో. త్వరలోనే మేము మీ కోరికని తీర్చి మీరు కోరుకున్నట్టే వాడి కథని ముగిస్తాం. కట్ చేస్తే ఇదే టైంలో ఏడాని కలుసుకున్న షికుమారు దగ్గరికి వస్తాం. నా విషయానికి వస్తే నాకు నేను ఇలా పర్సనల్గా కలుసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నిన్ను చూస్తేనే నా మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది. అయ్యో, ఈ మాటలు సెన్సిటివ్ వింటే ఏమనుకుంటారో. నీలాంటి వాడి నుంచి అలాంటి మాటలు వింటే చాలా క్యూట్గా ఉంది. అయితే ఇప్పుడు శాండ్ విలేజ్లో ఏం జరుగుతుంది? దురదృష్టవశాత్తు నువ్వు ఊహించినట్టే ఒక కొత్త షింజు సృష్టించబడింది. వాడి పేరు ర్యూ. వాడి చాక్రా శాండ్కి చెందిన కాజేకాగే బాలుని బేస్ చేసుకుంది. షింకీ గురించి చెప్తున్నావా? ఇంకా వాడి టార్గెట్ కాజేకాగే. ఏంటి, గారానా? షింకీ వేసిన సీల్ వల్ల గారా ఇప్పటికీ క్షేమంగానే ఉన్నాడు. కానీ ర్యూ షింకీ వేసిన సీల్ని బ్రేక్ చెయ్యగలడు. బహుశా అది వాడి జుట్సు కావడం వల్లే అనుకుంటా. అయితే వాళ్ళని త్వరగా అంతం చేయకపోతే గారాకి ప్రమాదం అంటున్నావా? వెంటనే శాండ్ విలేజ్కి సాయానికి పంపడానికి ఒక టీంని అరేంజ్ చేస్తా. అన్నట్టు ఇది నేను కొన్ని గంటల ముందు జరిగిన ఫుటేజ్ని చూసి చెప్తున్నా. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఏంటి, ఎందుకని? ఆ షింజులలో ఒకడు తేడాగా ఉన్నాడు. వాళ్ళల్లో ఒకడు నేను సెండ్రీగాన్ ద్వారా వాళ్ళని చూస్తుంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఓ అంతేనా? అది వాడి ఎబిలిటీ అంటావా? నీకు అలానే ఉంటుంది. నాకు ఒక్కసారిగా వణుకు పుట్టింది. వాడి ముఖం వేసుకొని నిన్ను కూడా అలా చూస్తుంటే నీకప్పుడు నా బాధ అర్థమయ్యేది. ఏదైనా కానీ పరిస్థితిలా ఉండడం వల్ల వాళ్ళపై రియల్ టైంలో కన్నేసించలేకపోతున్నా. నన్ను క్షమించు. అర్థమైంది. నువ్వు మరీ అంత బాధపడక్కర్లేదు. జరిగిపోయిన గతానికి సంబంధించిన ఫుటేజ్ అయినా పర్లేదు. ఏదేమైనా మాకు ఉపయోగపడే విలువైన సమాచారాన్ని అందజేస్తున్నావు. దానికి చాలా థ్యాంక్స్. ఇంకా నేను బోరుటో గురించి కూడా ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. ఏంటి, బోరుటో గురించా? నువ్వు బోరుటో చావబోతున్నాడని తెలుసుకోవడంతో మిట్సుకి సాయం ద్వారా తనను అక్కడి నుంచి తప్పించి బోరుటోని కాపాడావు కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కాలేదు.
ఏం తెలియనట్టు నటిద్దామనుకుంటున్నావా? కంగారు పడకు. ఇది లీఫ్లో ఎవరికీ తెలియనివ్వనులే. తెలిసి నువ్వు ప్రమాదంలో పడితే నాకు అదంత మంచిది కాదు. ఇంకా అన్నిటికీ మించి ఇప్పటికే నేను కవాకి విషయంలో ఆమ్నిపోటెన్స్ ఉపయోగించి బోరుటోకి చాలా ఇబ్బంది కలిగించాను. ఇంతకు మించి తనకి ఏ ఇబ్బంది కలిగించాలనుకోవట్లేదు. ఏమన్నావు? ఏం లేదు, నాలో నేను మాట్లాడుకుంటున్నా అంతే. ఇంకొక విషయం, ఇప్పటికీ కవాకి కూడా బోరుటోతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి నువ్వు ఆ షింజుల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ దారికి అడ్డు రాకుండా ఉంటే మంచిది. ఏడా, బోరుటోతో ఇంకెవరో గుర్తు తెలియని వ్యక్తి పనిచేస్తున్నారు కదా, నువ్వు అతన్ని చూసావా? ముందుగా ఒకసారి తను నాతో ఒక ఫ్రాక్ సాయంతో మాట్లాడాడు. నాకు దానిని ముందెక్కడో చూసినట్టు అనిపించింది. అది కాషిన్ కోజీది, నిజమే కదా? నువ్వు నేను అనుకున్న దానికన్నా చాలా తెలివైన వాడివి షీకమారు నారా. నువ్వు అనుకున్నది నిజమే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకిప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నా, కానీ ఏ క్వశ్చన్స్ అడగకు, అర్థమైందా? మీ లీఫ్ నింజాలలో కోనహామరు సారుటోబి, శారదా ఉచిహా ఇంకా మిట్సుకి ఈ ముగ్గురిని ల్యాండ్ ఆఫ్ విండ్కి పంపు. అప్పుడు అక్కడ ర్యూ లేదా మాట్సురి ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. ఇద్దరూ కూడా రావచ్చు. శాండీకి చెందిన 2 నింజాలతో కలిసి వాళ్ళని ఓడించండి. ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అసలు నువ్వు చెప్పేది ఎందుకు చెయ్యాలో ఒక్క కారణమైనా చెప్పు. నేను ముందే చెప్పా కదా, ఏ క్వశ్చన్స్ అడగకు. వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకునేలా నువ్వే చెయ్యాలి. ఇంకొకటి, హిమవారి ఉసుమాకి ఎట్టి పరిస్థితిలో లీఫ్ విలేజ్ వదిలి వెళ్లకుండా చూసుకో. తనని జూరా టార్గెట్ చేస్తున్నాడు. తను లీఫ్ విలేజ్ నుంచి బయటికి వెళ్తే జూరా తన వెంట పడే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే తను చనిపోతుంది. మన అదృష్టం బాగుండి వాడు మన లీఫ్ విలేజ్ కట్టుబాట్లని పాటిస్తున్నాడు. విలేజ్ లోపల విధ్వంసం చెయ్యాలనుకోవట్లేదు. కాబట్టి ఏదైనా అసాధారణమైన పరిస్థితి ఏర్పడితే తప్ప హిమవారి లీఫ్లో ఉన్నంత వరకు క్షేమంగానే ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో జూరా లీఫ్లో ఉన్న బుక్ స్టోర్కి వస్తే సాధారణ కస్టమర్తో ప్రవర్తించినట్టే ప్రవర్తించండి. నువ్వు నిజంగానే ఆ మాట అంటున్నావా? నేనిప్పుడు నీతో ఏం జోక్ చేయట్లేదు. పోయినసారి వాడిని మీరు అటాక్ చేస్తే ఏం జరిగిందో గుర్తుంది కదా, కాబట్టి వాడిని అస్సలు రెచ్చగొట్టకండి. వాడు సీరియస్ అయితే మనం గెలవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. జూరాతో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకుండా వాడి మనుషులందరినీ చంపాలి. ఒకవేళ జూరా ఎదురుపడితే వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే. నేను చెప్పాలనుకున్నవి ఇవే. ఇక మీకు గుడ్ లక్. హే, ఒక్క క్షణం ఆగు. నిన్నే ఆగు. బోరుటో తప్పించుకోవడంలో సహాయపడినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. అది మంచో చెడో తెలియకుండానే నీ విలేజ్ రూల్స్ని పక్కన పెట్టి నీ మనసుని నమ్మి ఒక నిర్ణయం తీసుకొని ఒకటి సాధించావు. నువ్వు నమ్మింది నువ్వు చేసావు. మన మంచి భవిష్యత్తు కోసం నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే. నేను నిన్ను ఏం చెయ్యమని ఫోర్స్ చెయ్యను, కానీ అప్పటికే నువ్వు బోరుటోని నమ్మాలని నిర్ణయించుకున్నావు కదా అంటూ కాషిన్ కోజీ ఫ్రాగ్ వెళ్ళిపోవడంతో మన షీకమారు స్టైల్గా సిగరెట్ కాలుస్తూ యారే యారే వాట్ ఏ డ్రాగ్ అనుకుంటే, కాషిన్ కోజీ మాటలు విన్న ఏడా మాత్రం మనసుని నమ్మడం అంటే ఏంటి అనే ఆలోచనలో పడుతుంది. ఇదే టైంలో సుమీరే అప్పుడు శారదాతో అలా ఎందుకు మాట్లాడానా అనే బాధలో ఉంటుంది. కట్ చేస్తే కాషిన్ కోజీ ప్లాన్ చేసినట్టే కోనహామరు, శారదా ఇంకా మిట్సుకి ల్యాండ్ ఆఫ్ విండ్కి చేరుకుంటారు. కానీ శారదా మాత్రం ఇంకా సుమీరే చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడం గమనించిన మిట్సుకి, హలో మేడం, ఏం చేస్తున్నావు? మనకొక మిషన్ ఉందిడా. శారదా, నీ మనసు ఎక్కడుంది? నువ్వు ఇలానే ఉంటే శాండ్ నింజా మనల్ని చూసి నవ్వుతారు. కోనహామరు సెన్సే అంటే మీరే కదా? మీరు యోడో ఇంకా అరాయానా? ల్యాండ్ ఆఫ్ విండ్కి మీకు మా స్వాగతం. ఇంకా మాకు మీరు చేస్తున్న సాయానికి థ్యాంక్స్. మరేం పర్లేదు,
పదండి వెంటనే అక్కడికి బయలుదేరదాం అనడంతో మొత్తానికి అందరూ గారా సీలై ఉన్న లొకేషన్ దగ్గరికి చేరుకుంటారు. దానితో అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎయిత్ హొకాగేకి ఎక్కడిది అని మిట్సుకి అడిగితే కోనహామరు అది నమ్మదగిన వారి నుంచి వచ్చింది కానీ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు అంటాడు. అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పరిచయాలు పెంచుకుంటుండగా కోనహామరు ఆ లొకేషన్కి చేరుకున్న షింజులని కనిపెట్టడంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. కానీ ఆ షింజులు మాత్రం చనిపోయి పడున్న ఆ కప్పని చూసి అదేంటా అని ఆలోచిస్తూ ఉంటారు. ఛా, లార్డ్ డెత్ ఊహించి చెప్పినట్టే ఇక్కడిద్దరు షింజులున్నారు. ఇదేంటో నాకు తెలుసు, ఇది మనల్ని బోరుటో దగ్గరికి తీసుకెళ్ళగలిగే క్లూ అని మాట్సురి ర్యూతో చెప్పడంతో ఈ చాప్టర్ ముగుస్తుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. నేనైతే ఈ చాప్టర్లో ఏదైనా మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందేమో అనుకున్నా. స్టార్టింగ్ బోరుటో ఫ్లాష్ బ్యాక్తో హైప్ ఎక్కించిన లేడీస్ డిస్కషన్ పెట్టి బాగా టైం వేస్ట్ చేశాడు. అట్లీస్ట్ నెక్స్ట్ చాప్టర్లో అయినా మంచి హైప్ ఎక్కించే ఫైట్స్ ఉంటాయని కోరుకుందాం. నెక్స్ట్ మంత్ ఇదే టైంకి నెక్స్ట్ చాప్టర్ చూడాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.